అహ్మదాబాద్లో ప్రారంభమైన ఏఐసీసీ కీలక సమావేశాల్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో అవసరం, పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ బిల్లును బీజేపీ దౌర్జన్యంగా ఆమోదించి మైనారిటీల మనోభావాలను దెబ్బతీసింది. మతం పేరుతో, కులం పేరుతో ప్రజలను విభజించి పాలిస్తోంది. ఈ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని వైఎస్ షర్మిల బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం కోసం రాహుల్, సోనియాలను ఆహ్వానిస్తున్నానని షర్మిల మీడియాకు చెప్పారు. అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీ మీటింగ్ ఈరోజు, ఏఐసీసీ మీటింగ్ రేపు కార్యక్రమాలను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మన దేశంలో బలపడాల్సిన అవసరం ఉంది. మొన్న చూసాం బీజేపీ పార్టీ ఎలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎంతో మంది మైనారిటీలకు అన్యాయం చేస్తూ ఎలా దాన్ని పాస్ చేశారు. బీజేపీకి తెలిసిందల్లా విభజించు, పాలించు, మతం పేరుతో, కులం పేరుతో విభజించాలి, వారి మధ్య చిచ్చు పెట్టాలి. ఆ చిచ్చులో వీళ్ళు మంట కాదు, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. ఇప్పుడే కాదు, ఇదే కాదు, బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను, ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది. అదానీ లాంటి వాళ్లకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది. ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ. తర్వాత కూడా ఎన్నో పాలసీల ద్వారా, పథకాల ద్వారా దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీ. ఈరోజు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన రాజ్యాంగం బ్రతకాలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి, పుంజుకోవాలి. ఈరోజు అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్